ఒక మనిషి తప్పు చేస్తే వాడు మైనరా మేజరా అని ఇట్లాంటివి ఇంకా మానేస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే వాడు మేజర్ చేసే పనులే చేస్తున్నాడు మైనర్ గాడు కూడా. అందుకని మన గవర్నమెంట్ శిక్షలు పెంచుకుంటూ వెళ్తేనే మన భారతదేశం కూడా బాగుపడుతుంది అనిపిస్తుంది. స్వేచ్ఛ, ఏ తప్పు చేసినా తప్పించుకోగలమని, ఎవరిని ఏం చేసినా తప్పించుకోగలమని, లేకపోతే ఎవరికో ఒకరికిద్దరికి యావజ్జీవ శిక్షలు పడతాయి. ప్రతి ఒక్కడు తప్పు చేసి తప్పించుకుంటున్నాడు. ప్రతి మనిషి మర్డర్ ఈజీ చేసేయచ్చు. కనీసం ఒక 10th క్లాస్ వాడు ఒక పాపని మర్డర్ చేస్తే 3 రోజులైనా పోలీసులు పట్టుకోలేకపోయారు. అది ఎక్కడ సీసీ కెమెరాకి చెక్కలేదు, వాడు ఎక్కడ దొరకలేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చూసి వీడి మీద అనుమానంగా ఉందని చెప్పేదాకా తెలియదు. వాడు ఆ పేపర్ బయట పడేసినా, లేకపోతే ఆ కత్తి ఏ మోరీలోన పడేసినా, ఆ బట్టలు మాయం చేసినా వాడు ఎప్పటికీ దొరికేవాడు కాదు. అది చూసారా, కొన్ని కొన్ని మర్డర్లు ఎలా ఉంటాయంటే మిస్టరీగా మారిపోతూ ఉంటాయి, ఎవ్వరూ కనిపెట్టలేని విధంగా. 10th క్లాస్ వాడు చేసిన పని కూడా అలా చేస్తున్నాడు. వాళ్ళు వెబ్ సిరీస్లు చూస్తున్నారు, ఎవరినైనా అవలీలగా చంపేయచ్చు అనుకుంటున్నారు. అరే ఎవరినైనా తోడు పడుకోబెట్టుకుందామంటే భయం. పక్కింటి వాడిని పిలిచి కాసేపు ఏమైనా 2 చాక్లెట్లు ఇచ్చి 10th క్లాస్ అవుతున్నాడు కదా అంటే లోపల ఏమైనా వస్తువులు వాడికి నచ్చినాయి అనుకో, ఇవన్నీ ఎలాగైనా చంపేసి ఆ వస్తువులు తీసుకెళ్ళచ్చు అనుకుంటున్నారు. ఒకరితో ఒకరిని మాట్లాడాలంటే భయం, ఒకరిని పలకరించాలంటే భయం, ఇంకోళ్ళకి ఏదన్నా మాట చెప్పాలంటే భయం. ఈ భయాలతో బతికేయాల మనుషులు? ఎక్కడ మన మీదకి వచ్చి పడుతుందో అని భయం. ఇన్ని భయాల మధ్యన మనుషులు బతుకుతున్నారు. శిక్షలు కఠినంగా ఉంటేనే ఇలాంటివన్నీ తగ్గించుకోగలుగుతాం మనం కూడా. వాడికేంటి, హాయిగా జైలుకి వెళ్తాడు, వాళ్ళ దాంట్లో చేర్పిస్తారు, అక్కడ చదువు చెప్పిస్తారు, చక్కగా మంచిగా చదువుకుని ఒక లాయర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక పొలిటీషియన్ గానో బయటకు వస్తాడు. అయిపోయింది. అది సినిమాలో చూడలా మనం. ఇక్కడైతే బ్యాట్లు కొనిపెట్టరు, ఏం కొనిపెట్టరు, అక్కడైతే అన్ని పనులు చక్కగా చేస్తాడు, అన్నీ హాయిగా ఉంటాయి వాడికి. అది పరిస్థితులు అలా ఉన్నాయి కనుక శిక్షలు కఠినంగా ఉండాలండి ఎప్పుడైనా. అర్థమైందా?